హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేఘాలయ హనీమూన్ కపుల్ ఇన్సిడెంట్ చూస్తున్నాం. ట్విస్టులు టర్నులు అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇది వైరల్ అయిపోయింది. అటు రాజా రఘువంశీ పట్ల చాలా మంది అటు విషాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అతనికి న్యాయం జరగాలంటూ హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ విధంగా మహిళలు మారిపోవడం ఏంటి అన్న ఒక చర్చ కూడా జరగడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఇన్సిడెంట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ టీవీకే శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఒక్కసారిగా ఇది మొత్తం దేశవ్యాప్తం కూడా వైరల్ అయిపోయింది. అంటే మొదట వీళ్ళ మిస్సింగ్ కేసుగా నమోదైంది. సో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, అతన్ని చంపేసి ఆమెను ఏమన్నా రేప్ చేసే ప్రయత్నం చేశారా అన్న ఆ కోణంలో వెళ్ళింది. కానీ ఎవరు కూడా ఈ ట్విస్ట్ భార్య అతన్ని చంపడానికి హనీమూన్ తీసుకెళ్ళిందని ట్విస్ట్ ఎవరు ఊహించలేదు. దేశవ్యాప్తం కూడా అందరినీ షాక్ కి గురి చేసింది. మేఘాలయ గవర్నమెంట్ కూడా షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఏం జరిగింది టోటల్ గా ఈ ఇన్సిడెంట్ లో? మరి మీరు ఏ విధంగా చూస్తారు సార్? మీరు ఇలా మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఈ విషయంలో ఏంటంటే ఈ ప్రేమలు వాటి పర్యవసానం ఎట్లా ఉంది అంటే మనకి కొద్దిగా బాధాకరమైన విషయం. అసలు ఆ అమ్మాయికి అసలు అందులో రాజ్ అనే అతనితో ఏది లవ్ అఫేర్ ఉన్నది అన్న విషయాన్ని అటు కుటుంబ సభ్యులకి చెప్పలేదు. మొత్తం మేమంతా మా కుటుంబాలన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసామండి అది అని చెప్పేసి రఘువంశీ అబ్బాయిని చేసిన తర్వాత తన సుఖం కోసం, తన ప్రేమ కోసం ఈ మనిషిని అడ్డం తొలగించుకోగలిగితే నేను హ్యాపీగా ఉండొచ్చు అని అమ్మాయి ఒక రకమైనటువంటి క్రిమినల్ మైండ్ గానే ఆలోచించి ఆ సందర్భంలో ఎక్కడ ఇతన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు కొద్దిగా అంటే ఈ సభ్య సమాజం నుంచి తను తప్పించుకోవడానికి అన్ని రకాలుగా పనికొస్తుంది, ఒక మంచి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేఘాలయ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. అసలు ముందు ఇప్పుడు ఈ కేసులో మనం చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిట్ వాళ్ళు దాదాపుగా అమ్మాయిని ఒక 20 రకాల ప్రశ్నల ద్వారా అసలు మొత్తం నిజం బయట పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఫస్ట్ అమ్మాయి పెళ్లి వీడియో చూస్తే అసలు ఈ అబ్బాయితో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ కార్యక్రమం అంతా చేసేటప్పుడు కూడా తను ఏదో సరేలే ఏదో బలవంతంగా నన్ను కూర్చోబెట్టారు అన్నట్లు తల ఏదో కూర్చొని ఆ అమ్మాయి అట్లా ఇచ్చేసింది. అంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు ఫస్టే అనే పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రెండో పాయింట్లో ఎక్కడొచ్చిందంటే నువ్వు అసలు ఇప్పుడు మేఘాలయ హనీమూన్ ప్లాన్ ఎవరు చేశారు? నువ్వు చేసావా, రఘువంశీ చేశాడా అనే ఇంకొక రెండో క్వశ్చన్ రేజ్ అయ్యింది. ప్లాన్ చేసినప్పుడు ఈ మొత్తం ప్లానింగ్ అంతా కుషహాకి ఈ అమ్మాయి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతన్ని చంపడానికి సంబంధించి ఆయుధాలు కొనడం, ఒక ఆయుధం కత్తి కొన్నారు. అది ఎక్కడ కొన్నారు? ఆ కొన్న దాన్ని పట్టుకొని వీళ్ళు హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ హనీమూన్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ వాళ్ళకి ఒక లోకల్ గైడ్ని పెట్టుకుంటే కూడా ఫస్ట్ వద్దు కాకొద్దని ఈ అమ్మాయి దాన్ని వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించింది అంటే ఆల్రెడీ తన్ని అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్లోనే ఈ ప్లాన్ చేసినప్పుడు తర్వాత ఆ అమ్మాయి ఈ మర్డర్లో పాల్గొన్నటువంటి ముగ్గురితో కూడా మాట్లాడింది. ఆ ముగ్గురితో మాట్లాడిందన్న విషయాన్ని ఎవరైతే గైడ్గా ముందు పెట్టుకుందాం అనుకున్నారో ఆ గైడ్ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ ఉన్నట్లు లైవ్ లొకేషన్ తన లవర్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ముందే తనని అడ్డు తొలగించుకోవాలనేది ప్లాన్, అందులో వెళ్ళిపోయింది. తర్వాత అతనికి సంబంధించి స్మార్ట్ ఫోన్ అది ఇది పోతూ ఆ అబ్బాయి దగ్గర నుంచి 10 లక్షల రూపాయల బంగారం మాయమైంది. అది ఎక్కడుంది ఇప్పటికీ ఇంకా తెలియలేదు. అలా ఉన్నప్పుడు అసలు ఈ హత్య చెయ్యాల్సినంత దీని బదులు ముందే చెప్పుండుంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగేదే కాదు. తల్లిదండ్రులు కానీ ఇదే అసలు మా అమ్మాయికి ఫస్ట్ అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయికి ఏం తెలియదండి, అమ్మాయికి రాదు. హత్య జరిగిన తర్వాత దాదాపుగా 17 రోజులు ఈ అమ్మాయి ఎక్కడుంది అనేది ఒక క్వశ్చన్. లవర్తో ఉందా అంటే ఇప్పుడు మనందరం ఫస్ట్ అనుకున్నట్లు ఆ అమ్మాయి ఇతను ఎవరో దుండగులు హత్య చేశారు, ఆ అబ్బాయి దగ్గర బంగారం అవన్నీ చూసి రైట్ వాటి కోసం చేశారా అనే దీంట్లో ఫస్ట్ ఒక యాంగిల్లో వెళ్తుంటే అసలు డెడ్ బాడీ దొరికిన తర్వాత ఈ అమ్మాయి కనబడలేదు. అందరూ ఏమనుకున్నారంటే ఆ నదిలోనో లేకపోతే దేంట్లోనో పడిపోయి ఉంటుంది, అమ్మాయి కొట్టుకుపోయి ఉంటుంది అని చాలా వెతికారు. కానీ దాన్ని ఏదైతే కొద్దిగా ఆ సబ్జెక్ట్ని మిస్గైడ్ చేసి కొంచెం డైవర్ట్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఈ అమ్మాయి బయటకు వచ్చి
వచ్చేటప్పటికి ఈ అమ్మాయి మీద అసలు ఏ రకమైనటువంటి ఏది ఏ రకమైనటువంటి దాడులు కానీ ఏమీ జరగలేదు. అప్పుడు ఒక అనుమానం వచ్చింది, అంటే సంథింగ్ ఈ హత్యలో ఏదో స్టోరీ ఉంది అని యాంగిల్లోకి వచ్చి కొద్దిగా ఎంక్వైరీ అనేది మొదలుపెట్టిన తర్వాత అసలు మొత్తం ప్లానింగ్ అంతా ఈ అమ్మాయి చేసిందా లేకపోతే లవర్ చేశాడా అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆ సబ్జెక్ట్లో అసలు ఇంత దారుణమైనటువంటి, అంటే ముందే చెప్పుంటుంటే ఒక ఇది ఉండకపోను, ఒక నిండు ప్రాణాన్ని కేవలం పెళ్లి చేసుకుని అంత సింపుల్గా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయమైనా అసలు ఈ ఇంత సంఘటనలో అసలు డబ్బులు ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? ఆన్లైనా, క్యాష్ ట్రాన్సాక్షనా, ఒకళ్ళు ఇచ్చుంటే ఎవరు ఇచ్చారు? ఈ పాయింట్ కూడా ఇప్పుడు సిట్ ఎంక్వైరీలో అమ్మాయి దగ్గర నుంచి జరుగుతోంది. అసలు మేఘాలయలోనే హత్య చెయ్యాలి అనే ఇంత దారుణమైనటువంటి కుట్ర ఒక రకంగా ఇద్దరు ప్రేమికులు కలిసి ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి ఇంత ప్లానింగ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఇప్పుడు ఈ కేసు విషయం మనం స్టడీ చేస్తూ ఉంటే ఈ అబ్బాయి రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా ఇదిగా ఉన్నారు. అదేదో ముందే చెప్పుకుంటూ ఉంటే మాకు ఈ గోల్ ఉండకపోను కదా అనే పాయింట్లో వచ్చినప్పుడు మనం కానీ ఎందుకు చేసింది అంటే తన స్వార్థం, తన ఇది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర నుంచి దొరికినటువంటి 10 లక్షల రూపాయలు ఇది, ఈ తర్వాత ఏదో జరిగిపోయింది అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతే ఏదో రకంగా అంటే తనకు కూడా కొంత ఇదో ఫైనాన్షియల్గా బాగుపడిన తర్వాత ఇది చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సిట్ విచారణలో మనకు బయటపడితే తప్ప ఇప్పుడు ఈ రకరకాల ఊహాగానాలకి అన్నిటికీ తెరపడాలి అనుకుంటే అదొక్కటే ఫైనల్ ఇది ఉంది. కానీ అసలు ఆ అమ్మాయి చెయ్యడానికి ప్రధాన కారణం ప్రేమ. అసలు వీళ్ళిద్దరికి యాప్ చాట్లో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీస్తూ ఉంటే అసలు పోలీసులకి కానీ అటు మేఘాలయ ప్రభుత్వానికి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి ఇంత దారుణమైనటువంటి కుట్రుందా అనేసి దీని మీద ఉన్నప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఈ సిట్ విచారణ అనేది బయటపడ్డాక మనం పూర్తిగా దాని మీద మనం చర్చించడానికి కొద్దిగా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడున్న వరకు జరిగిందైతే మాత్రం సంఘటన అది. రైట్ సార్, అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.